వెల్కమ్ టు అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ స్కూల్. చూస్తున్నారు కదండి, ఇదైతే ఫస్ట్ స్టాండర్డ్ క్లాస్ రూమ్. సో ఇక్కడైతే ప్రతి ఒక్క క్లాస్ రూమ్ కూడా ఏసీతోనే ఉంటుందండి. వావ్, చూస్తున్నారు కదండి, అసలు ఇక్కడ ప్లే గేమ్స్, ప్లే యాక్టివిటీస్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ. నాకు చూస్తేనే నాకు నిజంగా ఇక్కడ ఆడాలనిపిస్తుంది. వావ్, నిజంగా ఆర్ట్ రూమ్ అంటే నిజంగా ఆర్ట్ అనేది మళ్ళీ లేకపోయినా అది వచ్చేలాగా మన ఇక్కడ రూమ్ అంబియన్స్ అయితే ఉందండి. చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుంది. ఇప్పుడు ప్రస్తుతం మనమైతే కెమిస్ట్రీ ల్యాబ్ లో ఉన్నామండి. చూస్తున్నా కదా, ఈ రూమ్ గురించి మరి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం అయితే లేదనుకుంటాను, ఎందుకంటే ఇది డాన్స్ క్లాస్ అండి. ఏంటండి ఇంతసేపు స్కూల్లో ఉండి సడన్ గా మ్యూజిక్ క్లాస్ కి వచ్చేసాను అనుకుంటున్నారా? ఈ మ్యూజిక్ క్లాస్ కూడా మన అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ స్కూల్లోనే ఉందండి. మళ్ళీ సపరేట్ గా మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా పిల్లలకి అనేది స్పోర్ట్స్, ఇండోర్ గేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇండోర్ గేమ్స్ స్పెషల్ గా ఎందుకు చెప్తున్నామంటే మన పిల్లల మానసిక ఉల్లాసం పెంపొందించడానికి కానీ, వాళ్ళ మైండ్ అనేది డెవలప్ అవ్వడానికి కానీ స్పోర్ట్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. చూస్తున్నారు కదండి, మన అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ స్కూల్లో నార్మల్ గేమ్స్ తో పాటు ఇంటర్నేషనల్ గేమ్స్ కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే మనమైతే హాస్టల్ ఒక రూమ్ లో అయితే ఉన్నాము. రండి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. ఓకే, చూస్తున్నారు కదండి, ఇప్పుడు మన గ్రౌండ్ లో అయితే వాళ్ళ హార్స్ రైడింగ్ అయితే ఇక్కడ చేయడం అయితే జరుగుతుంది. మన అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ స్కూల్లో చాలా ప్రత్యేకంగా చెప్పాలంటే మన అనంతపురం జిల్లాలోనే ఏ స్కూల్లో కూడా లేని విధంగా మన స్కూల్లో అయితేనే ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా పిల్లలకి నేర్పిస్తున్నారు. సో ఇప్పుడైతే మనం ఉన్నామండి మన అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ స్కూల్ అధినేత మన అనంతరాముడు గారితో అయితే మనం ఉన్నాము. ఇంకా అసలు ఎలా అనిపిస్తుంది సార్ మీకు, రైతు పిల్లలకి ఇంత గొప్ప విద్యను అందించాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? విద్యాదానం అనేది చేస్తే అది పర్మనెంట్ గా బాగుపడుతుంది. ఒక్క స్టూడెంట్ కు విద్య బాగా అభ్యసించి ఉద్యోగం సంపాదించి ఉద్యోగంలో చేర్పిస్తే ఆ ఒక్క ఫ్యామిలీని కాక ఇంకా వాళ్ళ బంధువర్గం అంతా కూడా దానికి పోటీ పడతారు. రైతుల పిల్లల కోసం మంచి ఇన్స్టిట్యూషన్ పెట్టి మా అబ్బాయిని కావాలంటే అమెరికాలో రిజైన్ చేసి జాబ్కు ఇక్కడ పిలుచుకొచ్చి బాగా డెవలప్ చేస్తామని చెప్పేసి అనంతలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ 2008లో స్టార్ట్ చేశాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తేజ. పేరెంట్స్ టెన్షన్ గా ఉన్నారా? అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, మన పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేయాలని టెన్షన్ పడుతున్నారా? మీ టెన్షన్ కి ఫుల్ స్టాప్ అయితే చోటు ఇక్కడికే, మన అనంతపురంలోని అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ స్కూల్. ఈ రోజు మనం ఈ స్కూల్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే 10 ఎకరాల్లో స్థాపించినటువంటి ఈ స్కూల్లో ఓన్లీ చదువు మాత్రమే కాదండి, ఆటలు, పాటలు ప్రతి ఒక్కటి కూడా పిల్లల్లో క్రమశిక్షణతో అవలంబించిన మొత్తం స్పోర్ట్స్, చదువు అన్ని ఇక్కడ నేర్పిస్తున్నారు. ఈ స్కూల్లో చాలా ప్రత్యేకమైన సౌకర్యాలు ఉన్నాయండి. పిల్లలకు అన్ని సౌకర్యాలు ఇస్తే చదువు రాదేమో అని చాలా మంది తల్లిదండ్రులు అయితే భయపడుతుంటారు. కానీ మనం వాళ్ళకిచ్చే కనీస సౌకర్యాలు ఇస్తే కదండి వాళ్ళు బాగా చదివేది. ఇంకా మరిన్ని విశేషాలు మనం లోపలికి వెళ్ళి తెలుసుకుంటూ మీకు షేర్ చేస్తాను, వచ్చేయండి. చూస్తున్నారు కదండి, మన స్కూల్ క్యాంపస్ అయితే వచ్చేసింది. వెల్కమ్ టు అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ స్కూల్. చూస్తున్నాయి అసలు స్కూల్ అంబియన్స్ అయితే ఆసమ్ గా ఉంది. ఇక్కడ క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, ఇంకా ల్యాబ్స్ కానీ ఇంకా ఏమేమి వసతులు ఉన్నాయనేది మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం, రండి. ఇప్పుడైతే మనము చిన్నపిల్లల క్లాస్ రూమ్ లో అయితే ఉన్నాము, రండి ఒకసారి చూద్దాం. ఎంత బాగుంది కదండి, సేమ్ ఇది క్లాస్ రూమ్ లాగా అనిపించట్లేదు, నాకైతే సేమ్ ఇల్లు లాగే అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ డిజిటల్ బోర్డు కూడా ఉందండి. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ బోర్డు కూడా ఉంది. పిల్లల్లో చిన్నప్పటి నుంచి ఆర్ట్ అనేది చాలా ముఖ్యం కదండి. పిల్లలు ఆర్ట్ వేస్తే ఆర్ట్ చూసినప్పుడు తల్లిదండ్రులకి ఎంత హ్యాపీనెస్ వస్తుంది. ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే అసలు ఇక్కడ క్లాస్ రూమ్ అనే ఆలోచనే లేకుండా పిల్లలకి బాగా కలర్ఫుల్ గా చిన్న చిన్న టేబుల్స్, చిన్న చిన్న చైర్స్, చూస్తున్నా చైర్స్ ఎంత బాగున్నాయి కదా.
మన బుడ్డ బిడ్డ పిల్లలు ఎంత ఈ చైర్లో కూర్చుంటే ఎంత ముద్దుగా ఉంటారు. చూస్తున్నారు కదండి, ఇదైతే ఫస్ట్ స్టాండర్డ్ క్లాస్ రూమ్. సో ఇక్కడైతే ప్రతి ఒక్క క్లాస్ రూమ్ కూడా ఏసీతోనే ఉంటుందండి. క్లాస్ రూమ్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఏసీ ఉంటుంది. మనం ఇక్కడ గమనించినట్లయితే ప్రతి ఒక్క క్లాస్ లో కూడా మనకి డిజిటల్ బోర్డ్ అనేది అయితే మనకి ఇక్కడ ప్రతి ఒక్క క్లాస్ లో కూడా ఉంది. ఇంకా మరిన్ని క్లాస్ రూమ్స్, ల్యాబ్స్ అనేది ఇంకా చూద్దాం రండి. ఇప్పటిదాకైతే మనం పిల్లలకి చదువు చెప్పే క్లాస్ రూమ్స్ చూసాం కదండి. ఇప్పుడు మేము స్కూల్కి వెళ్ళను అనే మారం చేసే పిల్లల కోసం మన అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ప్రత్యేకంగా ఇండోర్ ప్లే ఏరియా అనే ఒక రూమ్ ని పెట్టేశారండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయో లోపలికి వెళ్ళి చూద్దాం రండి. వావ్, చూస్తున్నారు కదండి, అసలు ఇక్కడ ప్లే గేమ్స్, ప్లే ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ. నాకు చూస్తుంటే నాకు నిజంగా ఇక్కడ ఆడాలనిపిస్తుంది, అంత బాగున్నాయి. సో కొంతమంది పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళమని మారం చేస్తున్నారు కదండి. అలాంటి పిల్లలకు కొంచెం ఆట పాటలతో అయితే కొంచెం వాళ్ళని మైమర్పించి చదువులోకి తీసుకెళ్లే ఒక అవకాశం కోసం అయితే మన అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు ఒక ఏసీ రూమ్ అయితే పిల్లల ఆటల కోసం అయితే పెట్టేశారు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఎంత బాగున్నాయి కదండి. ఒక మినీ పార్క్ చూస్తున్నట్లుంది ఒక రూమ్ లోనే మనము. మన అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఒక ఆర్ట్ రూమ్ కూడా ఉంది. రండి చూసేద్దాం ఎలా ఉంది. వావ్, నిజంగా ఆర్ట్ రూమ్ అంటే నిజంగా ఆర్ట్ అనేది మనలో లేకపోయినా అది వచ్చేలాగా మన ఇక్కడ రూమ్ అంబియన్స్ అయితే ఉందండి. చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుంది ఆర్ట్. అసలు పిల్లలకి అసలు వీటిని చూస్తేనే వాళ్ళకి ఆర్ట్ వేయాలన్న ఆలోచన అయితే బాగా వస్తుంది. ఇంకా పిల్లలు కూడా బాగా ఎంతో ఎనర్జెటిక్ గా బాగా పార్టిసిపేట్ చేస్తారు ప్రతి పిల్లలు కూడా. అసలు చూస్తున్నారు కదండి, ఇది ఎంత బాగుంది కదా. ప్రస్తుతం మనం అయితే కెమిస్ట్రీ ల్యాబ్ లో ఉన్నామండి. ఇక అంతగా కెమిస్ట్రీకే కాకుండా బయాలజీకి, ఫిజిక్స్ కి, మ్యాథ్స్ కి ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా సపరేట్ అయితే ఇక్కడ ల్యాబ్స్ ఉన్నాయి. సో థియరీ నాలెడ్జ్ కన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ కదండి పిల్లలకి. అందుకోసం ఇక్కడ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి కూడా సపరేట్ గా ల్యాబ్లు అయితే కేటాయించడం అయితే జరిగింది. చూస్తున్నా కదా, ఈ రూమ్ గురించి మరి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం అయితే లేదనుకుంటాను. ఎందుకంటే ఇది డాన్స్ క్లాస్ అండి. అసలు ప్రెసెంట్ అయితే చాలా మంది పిల్లలు అయితే, చాలా మంది పేరెంట్స్ సపరేట్ గా డాన్స్ క్లాసులకి అయితే పంపించడం అయితే చూస్తున్నాము. మార్నింగ్ అంతా స్కూల్కి వెళ్ళి రాగానే పిల్లలు మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ డాన్స్ స్కూల్ కి పంపించడం అయితే జరుగుతుంది. కానీ మన అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ స్కూల్లో CBSE సిలబస్ ను విద్యా బోధన అందిస్తూ కూడా ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ అంటే డాన్స్, ఇంకా ఇక్కడ సపరేట్ గా మ్యూజిక్ క్లాస్ కూడా ఉంది. మనం అది కూడా చూద్దాం. ఇంకా చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయనేది ఇంకా చూద్దాం రండి. ఇప్పటివరకైతే మనం పిల్లల్లో చదువు, ఆర్ట్స్, దాంతో పాటు మ్యూజిక్, డాన్స్ కూడా చూసాము. అండ్ ఇప్పుడైతే ఇంకా మన మేధస్సుకు సంబంధించిన ఒక అద్భుతమైన రూమ్ లో అయితే మనం ఉన్నాం. పిల్లలకి అనేది స్పోర్ట్స్, ఇండోర్ గేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇండోర్ గేమ్స్ స్పెషల్ గా ఎందుకు చెప్తున్నామంటే మన పిల్లల మానసిక ఉల్లాసం పెంపొందించడానికి కానీ, వాళ్ళ మైండ్ అనేది డెవలప్ అవ్వడానికి కానీ స్పోర్ట్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడైతే మనం అలాంటి స్పోర్ట్స్ కి సంబంధించిన ఒక ఇండోర్ గేమ్స్ రూమ్ లో అయితే ఉన్నాము. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నట్లయితే అంబియన్స్ చూస్తున్నారు కదా, ఎంత స్పేసియస్ గా ఉంది. ఎవ్రీ రూమ్ కూడా ఎంత స్పేసియస్ గా ఉంది. సో పిల్లలకి చెస్ అనేది చాలా, ఇది నిజంగా చెప్పండి మైండ్ గేమ్ అనేది అయితే చాలా మంది అంటుంటారు. దీని వల్ల అసలు మైండ్ అనేది చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించడం అనేది అయితే జరుగుతుందని చూస్తున్నాం కదండి. ఇక్కడ చెస్ తో పాటు ఇంకా చాలా ఇండోర్ గేమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ టేబుల్ టెన్నిస్ కానివ్వండి, ఇక్కడ ఫ్యూజ్ బాల్ గేమ్ కానివ్వండి, ఇంకా చాలా డిఫరెంట్ గేమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. చూస్తున్నారు కదండి, మన అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ స్కూల్లో నార్మల్ గేమ్స్ తో పాటు ఇంటర్నేషనల్ గేమ్స్ కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఏంటి
మేడం ప్రతిసారి స్పోర్ట్స్ స్టడీస్ గురించి మాత్రమే చెప్తారా, అసలు అనేది చెప్పలేదేంటి అనుకుంటున్నారా? అదేనండి మన పిల్లలకి ఫుడ్. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఎంత హైజీనిక్ గా ఉంది కదండి డైనింగ్ హాల్. మనం పిల్లలకి మనం ఇంట్లో ఎలా అయితే ఎంత నీట్ గా మనం భోజనం చేసి వంట చేసి పెడతామో ఇక్కడ పిల్లలకు కూడా మనం అలాగే చూపిస్తున్నాం. ఇంకోటి అంటే ఇక్కడ అంబియన్స్ చూస్తున్నారు ఎంత డిసిప్లైన్ గా ఉందో, ఎంత నీట్ గా ఉందో. ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. అందులో పిల్లలు ఎలా తింటున్నారు, వాళ్ళ ఏజ్ కి సరిపడా తింటున్నారా లేదా అనేది కూడా ఇక్కడ చూడటానికి మన స్పెషల్ గా కొంతమందిని అయితే ఇక్కడ అపాయింట్ చేయడం అయితే జరిగింది. పిల్లల్లో ఎంత టాలెంట్ ఉన్నా దాన్ని నిరూపించడానికి మాత్రం ఖచ్చితంగా కావాల్సినది మైదానం అండి. సో మన అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ స్కూల్ అయితే గ్రౌండ్ చూస్తున్నారు ఎంత స్పేసియస్ గా ఉందో. స్పోర్ట్స్ బాగా ఆడడానికి పిల్లల్లో ఎంత స్పోర్ట్స్ నాలెడ్జ్ ఉందనేది కూడా మనకి గ్రౌండ్ లోనే తెలిసిపోతుంది. సో మనకి అన్ని క్యాంపస్ లోనే ఉంటాయండి. మనం మ్యూజిక్ క్లాస్ కానివ్వండి, డాన్స్ క్లాస్ కానివ్వండి, అన్ని మొత్తం క్యాంపస్ లోనే ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం ఇక్కడ అయితే హాస్టల్ కూడా అవైలబిలిటీ ఉందండి. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే ఇక్కడ హాస్టల్ ఉంది పిల్లలకి. ఇక్కడ మన లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సో ఇప్పుడైతే మనం అయితే హాస్టల్ ఒక రూమ్ లో అయితే ఉన్నాము. రండి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. సో చూస్తున్నారు కదండి ఎంత బాగుంది కదా. కింద ఒక కాట్, పైన కాట్. సో ఇదంతా పిల్లలకి మళ్ళీ ఒక టేబుల్ కూడా ఉందండి ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి కూడా అన్ని నీట్ గా అరేంజ్ చేసి పెట్టేశారు. సో చూస్తున్నారు కదా. సో మన పిల్లలకి డ్రెస్సింగ్ కానీ ఏమన్నా పెట్టుకోవడానికి కూడా ఇక్కడ అయితే అంత నీట్ గా ఉంది. సో స్టోరేజ్ కూడా ఇక్కడ చాలా బాగా ఇచ్చారండి. చూస్తున్నారా, హాస్టల్ చాలా బాగుంది కదండి. ఓకే, చూస్తున్నారు కదండి ఇప్పుడు మన గ్రౌండ్ లో అయితే వాళ్ళ హార్స్ రైడింగ్ అయితే ఇక్కడ చేయడం అయితే జరుగుతుంది. మన అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ స్కూల్లో చాలా ప్రత్యేకంగా చెప్పాలంటే మన అనంతపురం జిల్లాలోనే ఏ స్కూల్లో కూడా లేని విధంగా మన స్కూల్లో అయితే ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా పిల్లలకి నేర్పిస్తున్నారు. హార్స్ రైడింగ్ కానీ రైఫిల్ షూటింగ్ కానీ చాలా కీలకమైన గేమ్స్ అయితే మనం ఇక్కడైతే చెప్పవచ్చు. ఇదైతే ఇంటర్నేషనల్ గేమ్స్ లో మన అనంతపురం జిల్లా నుంచి కూడా చాలా మన విద్యార్థులు అనేది ఎంపిక అవ్వాలనే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని మన అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం అయితే ఇక్కడ హార్స్ రైడింగ్ కానీ రీఫిల్ షూటింగ్ కానీ ప్రత్యేకంగా ఇక్కడైతే శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా చాలా ప్రొఫెషనల్ టీచర్స్ తోనే, ప్రొఫెషనల్ ఫెసిలిటీస్ కల్పిస్తూ కూడా ప్రొఫెషనల్ ఫ్యాకల్టీతోనే ఇవైతే టీచ్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఇప్పుడు మనం స్కూల్ సౌకర్యాలు, వసతులు అన్ని చూసాం కదండి. ఇలాంటి గొప్ప సంస్థను మన అనంతపురంలో నెలకొల్పినటువంటి మన అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ స్కూల్ అధినేత అనంత రాముడు గారి ఛాంబర్ దగ్గర అయితే మనం ఉన్నాము. ఇప్పుడు మరికొన్ని విషయాలు ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం రండి. సార్, సో ఇప్పుడైతే మనం ఉన్నామండి మన అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ స్కూల్ అధినేత మన అనంత రాముడు గారితో అయితే మనం ఉన్నాము. ఇంకా ఈ విద్యా సంస్థల గురించి మరిన్ని విషయాలు ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం రండి. ఇంకా అసలు ఎలా అనిపిస్తుంది సార్ మీకు రైతు పిల్లలకి ఇంత గొప్ప విద్యను అందించాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? రైతుల పిల్లల కోసం మంచి ఇన్స్టిట్యూషన్ పెట్టి మా అబ్బాయిని కావాలంటే అమెరికాలో రిజైన్ చేసి జాబ్కు ఇక్కడ పిలుచుకొచ్చి బాగా డెవలప్ చేస్తాంలేమని చెప్పేసి అనంతలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ 2008లో స్టార్ట్ చేశాను. ఓపెనింగ్ రోజుకే మా అబ్బాయిని పిలిపించాను. మా అబ్బాయి కూడా నా మాట గౌరవించి రైతుల పిల్లలను మంచి పొజిషన్ తీసుకురావాలనే పట్టుదలతో తనకు ఎంతో ఆదాయం వస్తానటువంటి జాబ్ను వదిలేసి వచ్చినాడు. వచ్చి కాలేజీని బాగా డెవలప్ చేసి ఒక్క బీటెక్తో నేను ఓపెన్ చేస్తే బీటెక్, మళ్ళీ ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ, డిప్లొమో ఇన్ని కోర్సులు తీసుకొచ్చి కాలేజీని అటానమస్గా తయారు చేసి ఈ పొద్దు రాయలసీమలోనే ఒక మంచి కాలేజీ, మంచి ఉద్యోగాలు లభించే కాలేజీ అనేటువంటి పేరు తెచ్చినాడు. నా డ్రీమ్ ఏమిటంటే ఈచ్ అండ్ ఎవరీ స్టూడెంట్ ఆఫ్ అనంతలక్ష్మి మస్ట్ అండ్ షుడ్ బెనిఫిట్. అంటే అనంతలక్ష్మిలో చదివిన ప్రతి స్టూడెంటు బాగుపడాలి, వానికి ఏదోగా ఉపాధి కల్పించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో అట్లా ఉపాధి కల్పిస్తే ఆ పిల్లల తల్లిదండ్రులు హ్యాపీగా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఒకరు మంచి పొజిషన్కి వెళ్ళారంటే కదమ వాళ్ళు కూడా వాడిని ఆదర్శంగా తీసుకొని అట్లా పోతారని చెప్పేసి ప్రతి సంవత్సరం నేను మంచి జాబ్ చెప్పాలని చెప్పేసి ట్రై చేశాను. అదైన తర్వాత సరే ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీకి వస్తే స్టేజ్ మీదకి వచ్చి ఇంగ్లీష్లో ఎవరు మాట్లాడలేకున్నారు ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఇయర్లో బీటెక్. దానికి కారణం ఏంటంటే పిల్లలకు ఇంగ్లీష్ రాదు మాట్లాడేటప్పటికి. బీటెక్ వచ్చినప్పుడు ఇంగ్లీష్ బాగా మాట్లాడేది రాదు. అది రావాలంటే ఏం చేయాలా, కింద స్థాయి అంటే LKG to 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్
స్కూల్ ఒకటి మంచిది ఇంటర్నేషనల్ స్కూల్ ఓపెన్ చేయాలి అని నాకు ఒక ఆలోచన వచ్చి మన అనంతపురం జిల్లా నుంచి ఇలాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ కోసం ఏదో సిటీస్కు కొంతమంది మాత్రం తీసుకెళ్ళగలుగుతున్నారు, అందరూ తీసుకెళ్ళలేరు. కాబట్టి అలాంటి స్కూల్ అనంతపురంలో నేను ఎందుకు పెట్టకూడదు అని ఆలోచన చేసి ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టే తీరడానికి మేము డిసైడ్ చేసిన తర్వాత మా అబ్బాయి ఇంకా కొంతమంది మాకు పివి నరసింహరావు అని చెప్పేసి మాకు సిఇఓగా ఉన్నాడు, ఆయన కూడా స్కూల్ స్టార్టింగ్ నుంచి మా జతలో కలిసి ప్రతిదీ సలహా ఇస్తూ స్టేట్ అంతా తిరిగి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎలా ఉన్నాయి అని చూసుకొని వచ్చి మాకు అడ్వైజ్ ఇచ్చి స్కూల్ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టినాము. ఇప్పటికి 5 ఏళ్ళు 6 ఏళ్ళు అవుతా ఉంది. అతి తక్కువ సంఖ్యతోనే మేము అప్పుడు కరోనా వచ్చింది కాబట్టి స్టార్ట్ చేశాము. అప్పటి నుంచి ఇప్పుడు కొన్ని వందల మంది పైన స్టూడెంట్స్ ఉన్నారు. ఎంతోమంది పేరెంట్స్ మా యొక్క ఇంటర్నేషనల్ స్కూల్ చూసి ఆకర్షితులై చాలామంది వాళ్ళకి ఫైనాన్స్ పొజిషన్ బాగా లేకపోయినా కూడా అప్పు చేసి కష్టపడి పని చేసి చాలా మంది చదివిస్తున్నారు. ఇంక మన స్కూల్లో జాయిన్ అయ్యే పిల్లలకి మీరు ఇచ్చే ప్రధాన హామీలు ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తారో మేము తెలుసుకోవచ్చా? మన అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ స్కూల్ అంటే నేను ఫస్ట్ స్కూల్లో స్టూడెంట్స్ అంటే ఫస్ట్ స్టూడెంట్స్ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్తా. ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి ఫుడ్ పెట్టాలి. ఫుడ్ మంచిది పెట్టకపోతే వాళ్ళు కడుపులో తినలేరు. కడుపులో తినలేకపోతే వాళ్ళు అనారోగ్యం పాలై చాలా స్కూల్లో చూస్తున్నా పిల్లలు అటెండెన్సే ఉండదు వాళ్ళకి. ఎందుకంటే ఎప్పుడు దగ్గు పట్టింది, జ్వరం పట్టింది, వీక్నెస్ అని. ఎందుకంటే వాళ్ళకి సరైన ఫుడ్ లేక, సరైన ఆరోగ్యం లేక చాలామంది చెడిపోతున్నారు. నా స్కూల్లో ప్రతి స్టూడెంట్ ఆరోగ్యంగా ఉండాలి. తర్వాత లాంగ్వేజ్, ఫారిన్ లాంగ్వేజ్ ఒకటి, మన ఇంగ్లీషు, తెలుగు, ప్రతి 3 లాంగ్వేజ్లు అన్ని నేర్పిస్తున్నాము. మంచి ఉపాధ్యాయులను ఇతర రాష్ట్రాల నుంచి కూడా పిలిపించేసి మంచి ప్రిన్సిపల్ను, మంచి ఉపాధ్యాయులు పిలిపించి ప్రతి స్టూడెంటు మంచి పొజిషన్కి రావాలి అని చెప్పేసి మాకు కూడా కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. ఆ విధంగా మేము మా డ్రీమ్స్ నెరవేర్చే కోసం మీ పిల్లలను మంచి పోషణ తీసుకొచ్చే బాధ్యత మాది. ఇంకా మరిన్ని విషయాలు మన అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు, మరిన్ని విషయాలు మేడం గారిని అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే. ఓకే మేడం, ఇప్పుడు మేము మార్నింగ్ నుంచి చూసినట్లయితే మీ స్కూల్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. రైఫిల్ షూటింగ్ కానివ్వండి, హార్స్ రైడింగ్ కానివ్వండి, స్కూల్లో ఆర్ట్స్ కానీ ఒక రూమ్ పెట్టేసి ఆర్ట్స్ కానీ సపరేట్ గా ఒక రూమ్, డాన్స్ కి సపరేట్ గా రూమ్, మ్యూజిక్, సో ఇలా చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. ఇన్ని ప్రత్యేకతలతో కూడిన స్కూల్ ఈ అనంతపురంలోనే నిజంగా లేదనే చెప్పాలి. సో మేడం, ఇప్పుడు మన స్కూల్లో జాయిన్ అయ్యే పిల్లలకి ప్రధానంగా మీరు ఇచ్చే హామీ ఏమిటి? అంటే వాట్ కైండ్ ఆఫ్ అష్యూరెన్స్ యు ఆర్ గివింగ్ టు పేరెంట్స్? Our school is a separate, a special one. Why? Because we are providing a holistic development, what CBSE asks every school to do. Holistic development in the sense it's not only about education, it's not only about a curriculum, non-curricular activities, value addition, everything is being provided by our school. May I know the differences between Anantalakshmi International School and other schools, ma'am? Of course, in our school, every child is being valued. Moreover, they are safe and nurtured in a way where there is a joyful learning in our school. It's not a compulsion. We give individual attention to every child, and it is being taught in a way that they will not get bored. Madam, may I know what kind of curriculum follow you, madam? Our curriculum is the best one, whatever we receive or we available in the market. Like we select the good publishers, and we use the technology integrated teaching. We include games. We use so many TLMs into that, and we ensure that the students are getting the knowledge in the right level, and they can use it in the real life. And we concentrate more on the life skills, 21st century life skills.